దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఈ ఉదయకాలము మరి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, విశ్వాసులారా ఇవి చేయనప్పుడు జాగ్రత్త అనే అంశం. బిలీవర్స్ బీ కేర్ఫుల్ వెన్ యూ డూ దీస్ థింగ్స్. లేక క్రైస్తవులారా ఇవి చేయనప్పుడు జాగ్రత్త. క్రిస్టియన్స్ బీ కేర్ఫుల్ వెన్ యూ డూ దీస్ థింగ్స్ అనే నా వాక్యం యొక్క మరి అంశం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి కొన్ని వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. మనుషులకు కనబడవాలని వారి ఎదుట కావున ఈ ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ధనకం పొందవాలని వేషాలుగారున సమాజ మందిరంలోను వీధులలోను చేయలాగున మీ ముందర కూడా శోధింపబడ్డు వారు తమ బలము పొందుతారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు ఈ ధర్మము రహస్యముగా నిమిత్తము నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకమన్నవారిను. 4వ వచనం అయితే రహస్యమును చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఇక్కడ మరి సహాయము చేసే మరి అంశం మీద ఇక్కడ మనము ప్రభు చెప్తున్నాడు కదండి. నిన్నను నిన్ననే కదా బక్రీద్ పండుగ, నిన్ననే కదా. అయితే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ అలవాటు ఏంటంటే బక్రీద్ అంటే మేకను కోసినప్పుడు, బక్రీద్ అంటే తెలుసు కదా, అబ్రహాం ఇస్సాకుని బలిగా ఇవ్వటం. అదే సరే, వాక్యంలో కొద్ది తేడాలు ఉంటాయి, కానీ వాక్యం సత్యం అని చెప్పేసి మనము బైబిల్ నమ్ముతుంటాం కనుక బైబిల్ని నమ్మాలి, వేరే మాటలలో మనం వెళ్ళొద్దు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేకను కోసినప్పుడు ఏం చేస్తారు, 3 పాలు చేస్తారు దాన్ని కదా. 3 పోర్షన్ చేసి ఒక పోర్షన్ వాళ్ళు వాడుకుంటారు, ఒక పోర్షన్ రిలేటివ్స్కి ఇస్తారు, ఒక పోర్షన్ ఎవరికి ఇస్తారు, బీదలకి ఇస్తారు కదమ్మా. కనుక వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, నీవు బీదలకు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభే తను చెప్తున్నాడు. కనుక దేనిపిల్లారా, బీదను మనము జ్ఞాపకం చేసుకోవాలి, బీదలకు సహాయం చేయాలి. కీర్తన 41 బీదలను కటాక్షించువాడు ధన్యుడని. కీర్తన 41 మొదటి వచనం చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆపత్ కాలంలో యెహోవా వారిని తప్పించును. కనుక మనము సహాయం చేయాలి, బీదలకు సహాయం చేయాలి. బీదలు మరి అంటే మనకి ఆ అవకాశం దొరికినప్పుడు మనము చేశారు కదండి. కనుక దేని పిల్లారా, మరి నేను ఎప్పుడన్నా నేను బయట వెళ్తున్నప్పుడు ఎవరైనా చేతి చాచినప్పుడు గవర్నమెంట్ నేను నా జేబులోకి వెళ్ళి ఒక ఏమన్నా తీసి ఇస్తుంటాను. 10 రూపీస్ అయినా కానీ 20 రూపీస్ ఏదైనా ఇస్తుంటాను. ఇచ్చి ప్రభు నీకు ఇవ్వడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలని చెప్పి మనసులో అనుకుంటాను. కనుక బీదలకు ఇస్తే మనం ఎవరికి ఇస్తున్నామో చెప్పండి, దేవునికి ఇస్తున్నాం కదా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బీదలకు ఇచ్చేవాడు యెహోవాకి ఇస్తున్నాడు. అదంతా ఇక్కడ జమ అవుతాయి అంట, మన అకౌంట్లో జమ అవుతాయి కదండి. మనకు బ్యాంక్ అకౌంట్ నంబర్ వేరేగా ఉంటుంది కదండి, ఆధార్ కార్డు నంబర్ వేరేగా ఉంటుంది, పాన్ కార్డు ఆ నంబర్ వేరేగా ఉంటుంది. ఇంకేం నంబర్లు ఉంటాయి ఇప్పుడు, అంతేనా? సరే కదా, అన్ని నెంబర్లు ఉంటాయి. మరి అక్కడ ఏ నెంబర్ ఉంటుందో అదే పరలోకం ముందు దేవుడు మనకి ఏ నంబర్ అంటే అక్కడ నంబర్స్ మనకు తెలియదు కదా. 1 2 3 అన్నీ ఉంటాయా, అక్కడ మరి వేరే నంబర్స్ ఉంటాయేమో. కనుక దేవుని పిల్లారా, బీదలకు మనం ఇవ్వాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బీదలకు మనము ఇవ్వాలి. దేవుడు మనకు అవకాశం ఇస్తే మీరు ఇచ్చేసారు అంతే కదా. మరి మనం అనుకోదు మనసులో కదా, అంటే మనం సాధారణంగా క్రైస్తవులు మనం అన్నాము, కానీ కొంతమంది అంటారు అంటే మనము ఉన్నప్పుడే మనము అంటే ఎవరైనా వచ్చినప్పుడు బస్ స్టాండ్లో అన్న ఇంతమంది చూసి నేను విన్నాను, పక్కన వాళ్ళు ఏమంటారు అంటే కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా పని చేసుకోరాదు అంటారు. అంటే జోబుల కానీ ₹1 తీసి ఇచ్చే బదులు ఫ్రీ అడ్వైస్ ఇస్తారు. ఏమిస్తారమ్మా కదమ్మా, అంటే ఏదో ఒకటి ఇస్తున్నారు వాళ్ళు. నీకు రూపాయి ఇయ్యను కానీ నీకు ఫ్రీ అడ్వైస్ ఇస్తాను కదా. కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా పని చేసుకోపో అని చెప్పేసి ఇంకా తిడతారు, 2-3 తిట్లు తిట్టి పంపిస్తారు కదండి. అసలు మనం కూడా ఊరుకోవాలి, మనం అదే తీసితే వాడు ఇట్లా మన ఇంట్లో చూస్తాడు కదా. కనుక దేవుని పిల్లారా, ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు కదండి. మనుషులకు కనబడవారికి ఆ, వారి ఎదుట ఉమ్, మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. ఆ, అంటే ఇప్పుడు ఒక చోట మనం ఉన్నాము, నేను చెప్తున్నాను కదా, ఒక బస్ స్టాండ్ దగ్గరనే ఉన్నాం. ఎవరో అడుక్కుంటానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, తీసిస్తాం. అంటే అక్కడ ఉంటారు 10 మంది ఉంటారు, కానీ వాళ్ళందరూ చూస్తున్నందుకు చూడాలని కూడా మనము అర్థం కాదు, అంటే ఆ పరిస్థితి అటువంటి కనుక ఇచ్చేస్తున్నాం. కానీ ఇది వేరే కదండి. ఇక్కడ ఏమిటంటే తర్వాత ఏమంటాడు, చేయకుండా జాగ్రత్త పడుడి, దీని ఎడల లేని ఎడల పరలోకమందున మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి యొద్ద ఆ మీరు ఫలము పొందుదురు. ఇక్కడ చూడండి, అంటే మన హృదయంలో ఏముంటుందో దానికి ప్రతిఫలం మనకి దొరుకుతుంది. అంటే నేను ఇచ్చేది, నేను చేసేది ఇతరులకు తెలియాలా అనే అటువంటి భావంతో ఇస్తే మనం ఎంత ఇచ్చినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. ఎంత ఇచ్చినా కూడా ఏమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే క్లియర్గా ఉంది ఏమంటున్నాను, లేని పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీరు ఫలము పొందుదురు. మీరు ఫలం పొందరు అని క్లియర్గా యేసు ముందే చెప్పిస్తున్నాడు, మీరు ఫలం పొందరు అంటున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, మళ్ళీ దేవుడు ఏమంటాడు, బీదలకు ఇయ్యండి అంటాడు కదా. బైబిల్ ఏముంది, ఇప్పుడే చదువుకున్నాం కదా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ధన్యత కావాలంటే, మన జీవితంలో మేలు కావాలంటే, మన జీవితంలో క్షేమం ఉండాలంటే బీదలకు మనం ఇవ్వాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అది మరి ఈ విధంగా ఇవ్వదు. ఏమంటే కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన మనుషుల వలన నమ్మకం ఆ, వేషధారుల ఆ, సమాజమందరిలోను ఆ, వీధులలోను ఆ, చేయలాగున ఉమ్. మీ ముందర కూడా అంటే ఆ టైంలో ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఉండేది అనమాట. ఇప్పుడు నేనే ఎవరికైనా ఇవ్వాలనుకో, నేనేం చేస్తానంటే మరి ఒక 10 మందిని తీసుకుపోతాను అనమాట. ఒకళ్ళకి ఏమి ఇస్తా అంటే బోర్ ఇస్తారు, ఆ బోర్ అవుతూ అని బోర్ అవుతుంది అంత ఏమందని చెప్పేసి అందరు వస్తుంటారు కదా. అందరు వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తున్నప్పుడు బీదలు ఇచ్చేదేదో కొద్దిగా ఉంటుంది, కానీ బోరే శబ్దము ఎక్కువ ఉంటుంది కదమ్మా. ఇచ్చేది తక్కువ ఉంటుంది కానీ బోరే శబ్దము ఎక్కువ ఉంటుంది, డప్పుల శబ్దము ఎక్కువ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమంటారు, చేలేలు అంటారా కదా, శిష్యులు వాళ్ళంతా ఏం చేస్తారు, చప్పట కొడతా ఉంటారు. ఇక ఆయన పేరు పట్టుకొని ఇంకా కదండి మా నాయకుడు అని చెప్పేసి గొప్పగా చెప్తుంటారు. అది ఉండకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా, అది ఉండటానికే వీలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు అక్కడ, వారు తమ ఫలము పొంది ఉన్నారు. అంటే మనం బీదలకు ఇచ్చినప్పుడు ఇందాక ఏం నేర్చుకున్నాం మనము 41 కీర్తనలో, బీదలకు కటాక్షించువాడు ధన్యుడు. అంటే ఆ ధన్యత పోగొట్టుకుంటున్నాం మనం. ఏం పోగొట్టుకుంటున్నాం మనము, ఆ ధన్యత పోగొట్టుకుంటున్నాం, బ్లెస్సింగ్ మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు, దేవునికి మహిమ కలగకుండా. ఎందుకంటే ఇంకో వాక్యం ఉంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం కదండి, మాథ్యూ 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయుడి అంటున్నాడు.
ఏమంటున్నామా? నీయుడి అంటే మన వెలుగుని ప్రకాశింపజేయాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మన మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలోనేమో 16వ వచనం ఏమంటున్నాడు? మనుషుల ఎదుట మీ వెలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు కదండి. యేసయ్య ఏమని, నేను వెలుగునై ఉన్నాను, నేను వెలుగునై ఉన్నట్టు మీరు కూడా వెలుగు. కనుక మరి మీ వెలుగుని ఏం చేయాలి? మీరు ప్రకాశింప చేయాలి కదండి. మనకు ఇచ్చిన వెలుగు ఇతరులకు మనము ప్రకాశింప చేయాలి. కానీ 5వ అధ్యాయం అయిపోయింది, ఇప్పుడు 6వ అధ్యాయంలో వస్తున్నాం మనం. 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు యేసు ప్రభు? మీరు చేయనప్పుడు ఏ విధంగా ఉండాలి? మరి ఈ బూరలు ఊదటము, లేక అందరికి అనౌన్స్మెంట్ చేయటము కదండి. ఇప్పుడైతే వాట్సాప్లో పెట్టేస్తాను, నేనైతే 100 రూపాయలు ఇస్తున్నా అందరు రండి అని చెప్పేసి కదండి. ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది, ఇచ్చే 100 రూపాయలకి 100 మందిని రమ్మంటాం కదండి. 100 మందికి రమ్మని చెప్పేసి మరి ఇట్లా చేస్తున్నా నేను అట్లా చేస్తున్నా రండి అందరని చెప్పేసి వీలైతే మరి మీరు సపోర్ట్లు కొట్టండి, నా పేరు అరవండి అని చెప్పేసి కదండి. మన వాట్సాప్లో అందరూ పిలుచుకోవచ్చు. వీలైతే ఎవరన్నా మైక్ కూడా తీసుకురండి కదా. అదనమాట. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటారు చెప్పమని? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు అక్కడ? నీవైతే ధర్మం చేయనప్పుడు అంటే నీవైతే ధర్మం చేయనప్పుడు అంటే నీవు ధర్మం తప్పకుండా చేయాలి. ఏంటమ్మది? నీవు ధర్మము చేయాలి. క్రైస్తవ జీవితంలో ధర్మం చేయాలి కదండి, హెల్ప్ చేయాలి, బీదలను కటాక్షించాలి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం అంటే రహస్యముగా ఉండాలి కదండి. మనం చేసేది ఏ విధంగా ఉండాలని చెప్పండి? రహస్యముగా ఉండాలి కదా. ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే అది రహస్యంగానే ఉండాలి. 100 రూపాయలు ఇస్తే అది రహస్యంగానే ఉండాలి కదండి. అంటే అది వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సార్ మంచోడు, నాకు 100 రూపాయలు ఇచ్చని చెప్పేసి ఆ సార్ మంచోడు ఆయనను పోడతారు. కానీ ఆయనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవునికి అసలు మహిమ లేకుండా అవుతుంది. కనుక అదనమాట దేవుడు కోరేదంటే మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితం ద్వారా మహిమ కలగాలి. అదే మత్తయి సువార్త 5:16 మనం చూస్తున్నాం. ఏంటంటే, లెట్ యువర్ లైట్ సో షైన్ అమంగ్ మెన్ దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై ద ఫాదర్. దేవునికి మహిమ, గ్లోరీ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాం? నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము చూడండి, యేసు ప్రభు ఏ విధంగా చెప్తున్నాడు? నువ్వు కుడి చేతిలో ఇచ్చేటప్పుడు ఏం చేయాలా? ఎడమ చేతి కూడా తెలియదు అనమాట కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వేరే వ్యక్తి తెలియదు, నువ్వు ఇస్తున్నావు, అది అయిపోయింది అంతే. అంతేగాని మరి ఇచ్చినా అని చెప్పేసి మనము ఇతరులకి తిననియొద్దు అనమాట. దాని అర్థం ఉందన్నమాట కదండి. తర్వాత అమ్మా, అట్లయితే అంటే నువ్వు రహస్యంగా ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు రహస్యంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే, ఈ 3 విషయాలు కూడా మనం ఏం చూస్తామంటే, మరి నీవు గొప్పలకు ఏది చేయొద్దు అని అంటాడు ఇక్కడ. ఏమంటాడమ్మా? గొప్పలకు ఏది చేయొద్దు అంటే మరి మనుషులకు కనబడలాగా ఏది చేయొద్దు అని మనం చూస్తాం కదండి. 6వ అధ్యాయంలో 2వ వచనంలో. ఎందుకంటే ఆ విధంగా చేయవారికి పరలోకం మందున్న మీ తండ్రి మీకు ఫలము పొందరు కదండి. మరి అంటే అయిపోయింది, ఫలం అయిపోయింది. ఎందుకంటే నువ్వు 10 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చినావు, ఒక బీద అతనికి ఇచ్చినావు. 10 రూపాయలు తీసి ఇచ్చినావు అనుకో, అదే కదా సరే 100 ఇచ్చినావు. ఒక బీద వ్యక్తి 100 ఇస్తే అదే 10 మంది చూస్తే ఏమవుతుందంటే ఆ ప్రతిఫలం అయిపోయింది. అంటే ఏంటి? నీ ఘనత వచ్చేసింది. ఏమొచ్చేసింది? నీకు ఘనత వచ్చేసింది. ఏంటంటే అందరు చూసినారు కనుక నీకు ఘనత వచ్చేసింది. కనుక
ఘనత మనము పోగొట్టుకుంటున్నాం. ఘనత మనము దేవుని ద్వారా మనము దేవునికి రావాలి, మనకి రావాలి కదండి. అంతేకాకుండా ఇక్కడ ఏం చూస్తున్నామంటే రహస్యం మందు మీ చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చింది. అంటే ప్రభు ఆయన ప్రతిదీ చూస్తున్నాడు కదండి. కనుక దేవుని పిల్లరా, మరి మన జీవితంలో బీదలకు మనం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. బీదలకు ఇచ్చే సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. మొదటిది ఏంటంటే బీదలకు మీరు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు. రెండవది ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా ఉండు. వెన్ యు ప్రే బీ కేర్ఫుల్ కదండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులు కనబడాలని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోను తెలిసి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందినారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. 8 వచనాలు అయిపోయినప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని చేయవలే వ్యర్థమైన మాటలు చెప్పవద్దు. విస్తరించి మాట్లాడట వలన తమ మనవి వినబడవలని వారు తలచూస్తున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగుగా ఉంటే మీకు అక్కడగా ఉన్నవి ఏవో ఆయనకి తెలియదు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేని పిల్లరా, మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా చేయాలంట? రహస్యంగా చేయాలి. యూదులకు అలవాటు ఏంటంటే వాళ్ళు ఒక స్థలం చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చౌరాస్తా ఉంటుంది, చౌరాస్తా ఉంటే రోడ్ ఇట్లా పోతుంది కదా, ఆ రోడ్ అంటే ఆ మూలకి వాళ్ళు ఒక చిన్న కార్పెట్ వేసుకొని అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే ఆటో వాళ్ళకి అలవాటు కదండి, ఇట్లా ఆ కార్నర్ ఉంటే ఆ కార్నర్ దగ్గర ఆటో ఆపుతాడు. కొన్నిసార్లు మనం బండి పెట్టి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటు పోవాలంటే వాడు అక్కడ నిలబడతాడు. ఎందుకంటే వాడికి ఎందుకు ఇటు చూస్తాడు అటు చూస్తుంటాడు గిరాక్ కోసం. పాత నిబంధనలో మన యూదులు కూడా ఇదే విధంగా ఉండేవారు. ఏ విధంగా? ఆ కొనాకి అక్కడ సాపేసుకొని అక్కడ ప్రార్థన చేసేవారు. ఏంటి? ఇటు నుంచి వచ్చేవాళ్ళు చూడాలి, అటు నుంచి వచ్చేవాళ్ళు చూడాలి, ఎదురుగా చూడాలి, అందరు చూడాలి. ఏంటి? ఈయన ప్రార్థన చేసేది అందరూ చూడాలి కదండి. యేసు ప్రభు క్లియర్గా చెప్పినాడు కదండి. ఏం చెప్పినాడు? మా మళ్ళీ మాట చదవండి ఇది. మరియు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలో, రోడ్ కార్నర్స్ కదండి, ఆ వీధుల మూలన నిలబడి అందరు కనబడలాగా ప్రార్థన చేయటము కదండి. అప్పుడు అంతా పోయేటవాళ్ళు చూసేవాళ్ళు ఏం చేస్తారు? చాలా ప్రార్థన చేస్తాడు, చాలా ప్రార్థన పరుడు అండి. అంటే ఆయనకు ఎక్కడ పోయినా కూడా ఆయన కనబడ్డా కూడా ఆయన గొప్ప పేరు, ఎందుకంటే ప్రార్థన చేసే వ్యక్తి అది కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నారంటే మీ ప్రార్థన చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. అంతే కూడా ఇంకేమన్నాడంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు మళ్ళీ 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 ఏం చేయొద్దు, మీరు చెప్పకూడదు కదండి. ఒకసారి దేవునికి చెప్తే చాలదు కదండి. ఇక్కడ కూడా ప్రభు అంటాడు ఏంటంటే ఇట్లు చేస్తే మీ ప్రతిఫలం మీరు పొంది ఉన్నారు. ఎందుకంటే ఏం ప్రతిఫలం అది? ఆ రోడ్డు మీద నిలబడి లేక అందరూ వినాలని ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? అందరూ చూస్తున్నారు కదా. అందరు చూస్తే నీకేమొచ్చింది? ఘనత వచ్చింది. నీకేమొస్తుంది? ఘనత వచ్చింది. అందరు చెప్పట్టు చాలా మంచి బ్రదర్, చాలా మంచి, చాలా ప్రార్థన చేస్తారండి అని ఘనత వచ్చేసింది. కానీ ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. మన ఘనత రావాలంటే ఎవరు ఇవ్వాలి? మన ఘనత దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే రహస్యమందున్న మీ తండ్రి చూచుచున్నాడు. అంతేకాకుండా ఇంకేముంటుంది అంటే ఇక్కడ మీరు అడక్క ముందే మీ తండ్రికి మీకు ఏం అవసరం ఉందో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనకి ఏం అవసరం ఉందో దేవుడికి తెలుసు అని ఇంకా నేను ప్రార్థన చేయను, ఇంకా దేవుడికి అన్నీ తెలుసులే అని చెప్పేసి అంటాను వీలు. ప్రభు ఏమన్నా అంటే
వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయవలనని ఈ ఉపమానం చెప్పాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదట అంటే మనం విసక్కుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. దేవుని వాక్యం ఎటువంటిదంట, రెండంచుల ఖడ్గం అంటది. ఒక వాక్యం పట్టుకొని ఇంకా నాకు చాలా వేసుకోమని చెప్పి అన్ని ఆయనకు తెలుసు కదా, అన్ని ఆయన చూసుకుంటాడులే, అన్ని ఆయన చూసుకుంటాడు అని పాట పాడుకుంటే మనము పోవటానికి వీల్లేదు కదండి. కదా, పాట కూడా ఉంది కదా. పోలేమయ్యా యేసు మాతో నీవుండగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా నీవే చూసుకుంటావని పాట పాడుకుంటాం, ఇంకా ప్రార్థన చేయవయ్యా అని చెప్పేసి అంటానికి వీల్లేదండి. మనం విసుకక ప్రార్థన చేయాలంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ ప్రార్థన మనము అండి. కనుక దేవుని బిడ్డలారా, రెండోది ప్రార్థన గురించి మనం మరి నేర్చుకున్నాం. ఏంటంటే ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా చేయాలంటే మనము రహస్యం మందున్న మీ తండ్రి, దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి, ఆయన రహస్యముగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు కదండి. కనుక మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ గదిలోకి వెళ్ళి రహస్యం మందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యం మందున్న మీ తండ్రి మీ ప్రార్థనలు విని మీకు ఏం చేస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. కనుక మనం అలాగున ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మూడోది ఏంటంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనం చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉన్నప్పుడు తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఏం చూస్తున్నామో చెప్పండి. ఉపవాసం గురించి మనం చూస్తున్నాం. ఉపవాసం గురించి యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉపవాసం చేసేటప్పుడు ఏముందంటే మామూలుగా ఉండండి అంటున్నాడు కదండి. ఉపవాసం చేసేటప్పుడు ఇంకా ఉపవాసం కదా అని చెప్పేసి ముఖం కూడా కడుక్కోకుండా కదండి. ఎందుకంటే నేను చాలా ప్రార్థన చేస్తున్నా, నాకు ముఖం కడుక్కుంటానికి కూడా టైం లేదన్నమాట దాని అర్థం కదండి. కానీ నాకు ముఖం కడుక్కుంటానికి కూడా టైం లేదు. ఎట్లా తిండి మానేసినాం కదా ఆ రోజు, ఇక ముఖం కూడా ఎందుకు అనుకోవాలని చెప్పేసి కదండి. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, దాని గుడ్లా చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉన్న రోజు ఏం చేయాలి, మీరు మీరు నీట్గా తయారై ఉండాలి. నీట్గా తయారై నా సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి, పాత నిబంధనలు మనం చూస్తాం కదండి. మీరు సిద్ధపడి మీరు రావాలని చెప్పేసి పాత నిబంధనలు వాళ్ళు చూస్తాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడంటే మీరు నీట్గా తయారై రావాలి, నీట్గా తయారై ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మీరు ఎట్లా కనపడతారు, అప్పుడు మామూలుగానే కనపడతారు కదండి. మీరు మొంగడుకోకుండా ఉంటే ఏంటి, అది ఏంటి, మీరు అంటే ఉపవాసం ఉన్నాను కదా, దుఃఖముఖం పెట్టుకొని కదండి. కనుక మన ఉపవాసం ఉండేది కూడా ఎవరికి తెలియదు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సంఘంలో మనం మాట్లాడుకున్నప్పుడు, సంఘంలో మనకు చెప్పే సమయంలో, ఉపవాసం అనే సమయంలో మనం చెప్పుకుంటే అదేం తప్పేం లేదండి కదా. కానీ దేవుని బిడ్డలారా, ఉపవాస టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే
ఇక్కడ కూడా మరి దుఃఖముఖం పెట్టుకొని మీరు ఆ విధంగా ఉంటే మీరు మీ ఫలం మీరు పొంది ఉన్నారని ఇక్కడ కూడా అంటాడు కదండి. ఏమంటాడు? మీరు ఫలము పొంది ఉన్నారంటే ఇంకా మీరు చెప్తుంటారు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పంటారు కదా. అంటే అప్పుడు కూడా దేవునికి మహిమ కలగట్లేదు అనమాట. మీరు ప్రతిఫలం పొంది ఉన్నారు అంటే వాళ్ళు బ్రదర్ ఉపవాసం ఉన్నారు, బ్రదర్ డిస్టర్బ్ చేయదు బ్రదర్ ఉపవాసం అని చెప్పేసి కదండి. ఆ విధంగా కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఉపవాసం అనేది ఎవరికి తెలవాలమ్మా చెప్పండి? దేవునికే తెలవాలి. ఇక్కడ కూడా మనం చూస్తాం ఏంటంటే ఈ 3 విషయాలలో మనుషులకు కనబడినట్లు మీరు చేయవద్దు. ఈ మూడు అంశాలలో ఏం చూస్తామో మనము మనుషులకు కనబడినట్లు మీరు చేయవద్దు. ఏదైనా కూడా మీరు ఇచ్చేది, మీరు ప్రార్థన చేసేది, ఇంకేంటి ఉపవాసం ఉండేది, ఏది కూడా మనుషులకు కనబడినట్లు అంటే మనుషులకు కనబడినట్లు మీరు చేయొద్దు అన్నమాట. రెండవది ఏంటి? ఆ విధంగా చేస్తే మీ ప్రతిఫలం మీరు పొంది ఉన్నారు, అయిపోయింది. అంటే దేవుని ద్వారా మీరు మహిమ ప్రతిఫలము పొందరు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు కదండి. అంతేకాకుండా 3 ఈ విషయాల్లో మనం ఏం చూస్తామంటే రహస్యం మందున్న మీ తండ్రి మిమ్మల్ని చూచుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా ఈ 3 విషయాల్లో మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మరి చివరిలో మనము దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా, విశ్వాసులముగా మనుషులకు కనబడినట్లు మనం ఏది కూడా చేయవద్దు కదండి. మనుషులకు కనబడినట్లు మనం ఏది కూడా చేయవద్దు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎక్కడున్నాడో మనం చెప్పండి? రహస్యం ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కనుక ఆయన ఆత్మ కనుక మన ఆత్మలో ఆయన చూస్తుంటాడు, ఆత్మలో మనకు ప్రతిఫలం ఇస్తాడు కదండి. అంతేకాకుండా మన దేవునికి అన్నీ తెలుసు కదండి. మన అవసరాలు అన్నీ తెలుసు, మన బలితన్నీ ఆయనకి తెలుసు. కనుక దేవుని బిడ్డలారా తప్పకుండా మన ఎడల కనికరము చూపిస్తాడు. మనకి ఏది అవసరం ఉందో మనకి ఇస్తాడు, మనకి ఏది మంచిదో మనకి ఇస్తాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందాం. ఏదంటే మొదటి ఏంటి? మనము బీదలకు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బీదలకు ఇచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. రెండోది మనం ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా ఉండాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అదనమాట. ఈ 3 విషయాలు మనం చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకు నేర్పించినాడు. కనుక ఈ విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.